నేను చేసిన ఒక్క చిన్న మిస్టేక్ వల్ల అయితే నా బండి అవతారం ఇలా తయారైంది. అదేంటో చెప్తా, నీ బండికి కూడా యూజ్ అవుతుంది, సేవ్ చేసుకో. అదేంటంటే మా స్కూల్ ఫ్రెండ్ గారు కాల్ చేసి బైక్ కొందాం రారా అంటే కూకట్పల్లికి వెళ్ళి, కూకట్పల్లి ట్రాఫిక్స్ లో ఊకే బైక్ ఇగ్నిషన్ ఆఫ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. వాడు బైక్ కొనలేదు, అది వేరే విషయం అనుకో. అక్కడ తిరిగినంతసేపు బానే ఉంది, కానీ ఇంటికి వచ్చాక ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దామంటే నో రెస్పాన్స్, అసలు ఏం సౌండ్ రావడం లేదు. కీ లైట్స్ అన్ని ఆన్ అవుతున్నాయి కానీ సెల్ఫ్ కొడితే నో రెస్పాన్స్. సో అప్పుడు మన చాట్ జీపీటీ హెల్ప్ తీసుకొని ఈ సిచ్యువేషన్ మొత్తం దానికి ఎక్స్ప్లెయిన్ చేసి ఏమై ఉంటది అని అడిగితే అది కొన్ని రీజన్స్ ఇచ్చింది. అందులో నాకు స్టార్టర్ రీలే ప్రాబ్లం ఎక్కువ స్ట్రైక్ అయింది. దీన్ని స్టార్టర్ రీల్ అంటారు. R15 సెల్ఫ్ స్టార్ట్ అవ్వాలంటే ఇది మెయిన్ ఉండాలి, ఇది ఒక స్టార్టర్ లాంటిది. సో అప్పుడు బైక్ అంతా ఇలా ఇప్పి స్టార్టర్ రీల్ ఎక్కడ ఉందో చూసి దాన్ని గెలికి సెట్ చేసి మళ్ళీ పెట్టిన. అయినా అత్తాపూర్ లో ఉన్న యమహా షోరూమ్ కి వెళ్ళి స్టార్టర్ రీలే కొనుక్కొచ్చిన. 220 అయితే పడింది. అది తీసుకొచ్చి ఫిట్ చేసి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వట్లేదు. అమ్మ తోడు అయిపోయిందిరా బాబు, వైరింగ్ ప్రాబ్లం ఏమో, ఎన్ని వేలు ఖర్చు అవుతుంది అని భయపడి మెకానిక్ షాప్ కి స్టార్ట్ అయిపోయినా. మళ్ళీ ఫేరింగ్ అంతా ఫిక్స్ చేసి స్టార్ట్ చేస్తే అప్పుడు స్టార్ట్ అయింది. అమ్మ పోయిన పోన మళ్ళీ వచ్చేసింది. సెల్ఫ్ కొట్టినా అంతే, జస్ట్ సెల్ఫ్ కొట్టినా చూడు స్టార్ట్ అయింది. ఇలా నా సొంతంగా నేను రిపేర్ చేసుకోవడం వల్ల మనీ సేవ్ అయింది అండ్ నాకు కొంచెం బైక్ మీద రిపేర్ మీద ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. ప్రతి దానికి రిపేర్ షాప్కి తీసుకెళ్ళాలని అవాయిడ్ చేయండి, ఎందుకంటే వాళ్ళ బైక్ కాదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మన బైక్ అయితే మనం ఓన్గా కేర్ఫుల్గా చేసుకుంటాం, మనకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, బాయ్.